ఆసియా కుబేరుని రెండో కుమారుని పెళ్లి జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగింది. గ్రాండ్ వేడుకలో అనంత్ రాధికలు ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లికి దాదాపు 5,000 కోట్లు ఖర్చు చేశారు. దీంతో అనంత్ అంబానీ వివాహం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెళ్లికి ప్రపంచం నలుమూలల నుండి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో భాగంగానే పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ కావ్య కర్ణాటకను కూడా అతని పెళ్లికి ఆహ్వానించారు. ఈ పెళ్లిని ప్రమోట్ చేయడానికి తనకు భారీ మొత్తం ఆఫర్ చేశారని, అయితే ఆ ఆఫర్ ను తిరస్కరించారని తాజాగా ఆమె తెలిపింది. అంత మొత్తం ఆఫర్ చేసిన ఆమె తిరస్కరించడానికి కారణం ఏంటి? అసలేం జరిగింది? కావ్య తన సోషల్ మీడియా పోస్టులో ఇలా తెలిపింది. ఏంటంటే, నేను అంబానీ పెళ్లిలో ప్రేక్షకులతో చేరాలని కోరలేదు. అంతేకాకుండా అక్కడికి వెళ్లి నా కంటెంట్ లేదా బ్రాండ్ తో రాజీ పడాలని అనుకోలేదు. జియో ఇంటర్నెట్ ఛార్జీలను పెంచిన తరుణంలో అంబానీ వంటి కార్పొరేట్ దిగ్గజాన్ని ప్రచారం చేయడంలో నేను నిజాయితీగా భావించాను. నా అభిమానులతో నేను నిజాయితీగా ఉండాలి. డబ్బు తీసుకుని ఈ పెళ్లిని ప్రమోట్ చేసి వారి నమ్మకాన్ని భంగపరచాలని అనుకోలేదు. అంబానీ పెళ్లికి హాజరు కావడం నా విలువలకు విరుద్ధం. ఇన్ఫ్లుయెన్సర్ గా, కంటెంట్ క్రియేటర్ గా ఇటువంటి ఈవెంట్ ను ప్రచారం చేయడం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక లాభం కంటే నా చిత్తశుద్ధిని, ప్రేక్షకుల ప్రేమను కాపాడుకోవడం నాకు చాలా ముఖ్యం. పెళ్లిని ప్రమోట్ చేయడానికి నాకు 3.6 లక్షల ఆఫర్ ఇచ్చిందని, దానిని తిరస్కరించడం సులభం కాదు. కానీ నేను ఆ ఆఫర్ ను అంగీకరించలేదని చెప్పుకొచ్చింది కావ్య. కాగా అదృష్టవశాత్తు తన కెరీర్లో తనకు నచ్చిన పనిని ఎంచుకునే దిశలో ఉన్నానని కావ్య చెప్పింది. కావ్యకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ లో 16 లక్షల మందికి పైగా ఆమెను ఫాలో అవుతున్నారు. యూట్యూబ్ లో ఆమెకు 7 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అక్కడ ఆమె భారతదేశంలోని విభిన్న సంస్కృతులను ప్రదర్శించే వీడియోలను చేస్తోంది. కావ్య తన పేరు మీద ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.